గుంటూరు జిల్లా వివిఐటిలో ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలను శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. మార్చి 26 నుండి 29 వరకు 4 రోజుల పాటు వివిఐటి వర్సిటీ క్యాంపస్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు పాల్గొనేందుకు దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు హాజరయ్యారు. ఆర్చరీ క్రీడాకారులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు ఆర్చరీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా రాణిస్తోంది. చాలామంది ఆర్చరీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో చూసినా, ఏ స్కూల్లో చూసినా ఆర్చరీలో రాణించాలనే తాపత్రయం, తపన క్రీడాకారుల్లో ఉంది. ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీగా ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది. దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తర్వాత 2014-19లో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది. 2% రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం, హర్యానా ది బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటా ఉన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారు.